హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే తప్పుడు సలహా ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారికి? తప్పుడు సలహా ఎవరో ఇచ్చారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనకుండా, క్షేత్రస్థాయిలో పాల్గొనకుండా, వరద సహాయక చర్యల్లో తనే స్వయంగా పాల్గొనకుండా ఒక తప్పుడు సలహా అయితే ఇచ్చారా? కావాలని ఆయన్ని అక్కడే ఉంచాలని, కావాలని ఆయన స్థాయిని అక్కడే ఉంచాలని తప్పుడు సలహా అయితే ఇచ్చారా అని నా అభిప్రాయం. చూద్దాం అసలు ఏంటి, ఎందుకని అలాంటి సలహా రిసీవ్ చేసుకున్నారు ఆయన, దాని గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక మీరు మీ బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలి నా అభ్యర్థన. కాబట్టి ఫస్ట్ మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత నేను ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎండ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నేను చెప్పింది కరెక్టా రాంగా, తప్ప ఒప్ప అనేది మీరే డిసైడ్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు అయితే కనుక ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి తప్పుడు సలహా ఎవరన్నా ఇచ్చారా? ఎందుకన్నానంటే ఈ పెద్ద పదం నేను ఇప్పుడు వరదల్లో విజయవాడ అతలాకుతలం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా విజయవాడ వైపు, ఆ వరదల వైపు చూడటం మొదలెట్టాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏంటి నా అన్న వాళ్ళు లేక ఆమండించిపోతా ఉంటే, కనీసం బోట్లు లేక ఏంటి చాలా ఇబ్బందులు పడతా ఉంటాయి. నరకయాత్ర అనుభవించిన విజయవాడ వాసులకి ఏంటి చాలామంది ట్యాగులు చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? చాలామంది మైక్ దగ్గర పెడితే చాలు డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఆయన అడిగారంటే ఆయన మీద ఎంతో కొంత ఏంటి అభిమానం ఉందో, లేకపోతే ఆయన అయితే కొంచెం బాధ్యతాపూర్వకంగా ఉంటాడనో, మొత్తం ఏదో రకంగా ఆయన గురించి అయితే అడగడం మాత్రం జరిగింది. అసలు ఎక్కువగా ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. అక్కడ ఉండే జనమే కాదండి, సోషల్ మీడియా కానించి, ట్విట్టర్ కానించి, ఏంటి ఏదైతే సోషల్ మీడియాలో అన్నీ ఉన్నాయో మ్యాక్సిమం మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానించి, పత్రికలు కానించి అందరూ కూడా ఒకే ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కూడా తెలియకుండా దాచేశారు ఆయన్ని కావాలని. అంటే కొంతమంది ఏమన్నారంటే రాజకీయ మేధావులు, పండితులు, చంద్రబాబు నాయుడు గారు ఆయన రావద్దని ఉంటారేమో, సీఎం గారే ఆయన రావద్దని ఉంటారేమో, రావద్దు అని చెప్పడం కోసం ఏంటంటే మీరు వస్తే విధులకు ఆటంకం ఏర్పడుద్ది, మీరు వస్తే అక్కడ పనులకు చాలా ఇబ్బంది ఏర్పడుద్ది అని ఒక బూచి చూపి ఆయన ఆపేరా? ఈయన క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించుంటే కనుక ఒక సైనికుడి మాదిరి పనిచేయదు కదా, ఆయన ఒక సైనికుడి మాదిరి జనాల్లో ఉందును కదా. కాబట్టి అందుగురించే ఆయన ఆపేశారా అని అంటే కనుక ఆయన ఎలా అన్నారు? అసలు ఎలాంటి సలహా? పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి మీరు రావద్దండి, మీరు వస్తే చాలామంది ఇబ్బంది పడతారు, కాబట్టి మీరు రావద్దు, మీరు అక్కడే ఉండండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా అన్నారు? అంటే ఆయనకి రాజకీయ అనుభవం లేదా? ఆయనే అన్నారు కదా సాక్షాత్ ఆయన నోటంట, నాకు రాజకీయ అనుభవం లేదు, నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నాను అని అన్నారు. నేర్చుకుంటే ఓకే, కానీ ఎలాంటి పరిస్థితుల్లో మంచి ఛాన్స్ మిస్ అయ్యారని కొన్ని వీడియోలు అయితే వచ్చాయి. వాస్తవంగా ఛాన్స్ మిస్ అయ్యారా? ఎందుకంటే సైనికుడికి యుద్ధం వస్తేనే ఆయన విలువ, అలాగే ఒక డాక్టర్కి రోగి ఉంటేనే తెలుస్తుంది అతని గొప్పతనం, అలాగే రాజకీయ నాయకుడికి, ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకి ఎలాంటి సందర్భాల్లో సేవ చేసుకునే భాగ్యం దొరకడం గొప్ప అవకాశం. కాబట్టి ఎలా అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి, ప్రజల బాగోగులు చూడటం, అంటే ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసి వాళ్ళని సేవ్ చేయడం, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కష్టకాలంలో ఖచ్చితంగా దగ్గర ఉండాలండి నాయకుడు అన్నవాడు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొల లోతు నీళ్ళలో నడుచుకొని వెళ్ళారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అంతే కదా. ఏంటి ఒక రోజు ఒక నైటు ఏంటి ఏదైతే బోట్ల మీద తిరిగినప్పటికీ. కాబట్టి ఎలా వెళ్ళాయి ఎలాంటి తప్పుడు సంకేతాలు, ఎవరు చెప్పుంటారు ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారికి? కాబట్టి నేను చెప్తుంది కరెక్టా కాదంటారా? కాబట్టి ఆయన రాకపోవడం, నేను వస్తే మీకు ఇబ్బంది ఏమో అని ఆయన మాట్లాడిన మాట, నా పర్యటన కొంతమందికి సహాయపడేలా ఉండాలి, అంతేగాని అంతే తప్ప నేను వాళ్ళకి భారం కాకూడదు అని అసలు ఎలాంటి స్టేట్మెంట్లు ఆయనకి ఎవరు పాస్ చేశారు? అసలు ఎలాంటప్పుడు భారం అనుకోరు ఏంటి? అలో లక్షణమా నేను పీకల లోతు నీళ్లలో మునిగిపోతున్నానంటే అప్పుడు అభిమానం కొద్ది ఆయన చుట్టుముట్టడానికి ఎవరు రారు. అయ్యా అయ్యా అని ఆర్తనాదాలు నిలబడతాయి, మమ్మల్ని కాపాడండి అని ఆర్తనాదాలు నిలబడతాయి. అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇంకొంతమంది అధికారులు చురుగ్గా పనిచేయదురేమో, లేకపోతే ఆయన పిలుపుచ్చుంటే ఆయన జన సైనికులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జనసేన అభిమానులు కానీ ఆయనతో పాటు వచ్చి సైనికుల్లాగా పనిచేయదురేమో. కాబట్టి కావాలని, అంటే రాజకీయంగా కావాలని ఆయన అక్కడ ఉంచారా? ఎంతమంది అప్రదిష్ట
మూట కట్టుకోవడానికి, ఎంతమంది తిట్టే తిట్లు ఆయన తగలడం కోసం కావాలని అక్కడ ఉంచారా? ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి నేను మాట్లాడుతున్న మాటలు ఏమన్నా కొంచెం మీకు అర్థమైతే కనుక దాంట్లో కరెక్టే, ఈ యాంగిల్ కూడా ఉందేమో అని మీకు అనిపిస్తే కనుక, అంటే రాజకీయ చతురత, ఆ చతురతని పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకోలేకపోతున్నారా కొన్ని విషయాల్లో? ఇలాగ చాలా సందర్భాల్లో జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ స్టెప్ కిందే ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారా? భయంతోనో లేకపోతే భక్తితోనో? చూద్దాం. ఇదండి నేను చెప్పాలనుకుంది. కాబట్టి దీంట్లో 100% మీకు ఎంతో కొంత వాస్తవం కనబడితే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో షేర్ అవ్వాలంటే కనుక మీ బాధ్యత ప్రకారంగా ఒక లైక్ అయితే చేయండి. మర్చిపోద్దు, ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.